ఏపీ ఎన్నికలలో ఎవరూ ఊహించినటువంటి ఫలితాలు అయితే చూస్తున్నాం. అసలు ఈ రకంగా కూటమి విజయం సాధిస్తే సాధించి ఉండొచ్చు. ఇది పెద్ద ప్రాధాన్యత అయితే ఏం కాదు. ఎందుకంటే విజయం సాధించడం అనేది, గెలుపు ఓటములు అనేది ఎన్నికల్లో సహజంగా జరిగేవే. అయితే భారీ స్థాయిలో మెజారిటీ, అలాగే గతంలో భారీ మెజారిటీతో గెలిచినటువంటి, భారీ సీట్లు గెలిచినటువంటి ఒక పార్టీ పూర్తిగా పతనమైపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవటం. సో ఇది ఒక సంచలనమైనటువంటి విజయం అనుకోవచ్చు, సంచలనమైనటువంటి ఫలితాలు అనుకోవచ్చు, ఎవరు ఊహించని ఫలితాలు అనుకోవచ్చు. ఎవరు ఊహించనిది అంటే ఒక సర్వే సంస్థ అయితే ఊహించింది అనుకోండి, కేకే సర్వే సంస్థ. దాదాపుగా వాళ్ళు ఏదైతే చెప్పారో అదే విధంగా సీట్లు అయితే రావడం జరిగింది. సో ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టేసేస్తే, ఈ ఫలితాలు అసలు ఎప్పుడు డిసైడ్ అయ్యాయి? నిన్న కౌంటింగ్ అప్పుడు డిసైడ్ అయ్యాయి, ఇది మనకు తెలిసిందే. కానీ నిన్న కాదు కదా డిసైడ్ అయింది, ఇంకా ముందే డిసైడ్ అయినాయి. సో ఏపీలో ఎవరు తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాన్ని ముందుగానే ప్రజలు డిసైడ్ చేసేసుకున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి వేళ ఈసారి ఎవరిని గెలిపించాలి అనేటువంటి అంశంలో ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారు. ఇది కనీసం 6 నుంచి 3 నెలల మధ్యలో డిసైడ్ అయిపోతారు. అంటే ఎన్నికలు జరగటానికి ఒక 3 నెలలు ముందు కానీ, లేదంటే 6 నెలలు ముందు కానీ డిసైడ్ అవుతారు. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఏపీలో 8 నెలల ముందు డిసైడ్ అయ్యారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే ఇంకొక 8 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి అనగా చంద్రబాబు నాయుడుని ఒక కేసులో అరెస్టు చేయించడం జరిగిందో అప్పుడే వైసీపీ ఓటమికి ఫస్ట్ స్టెప్ పడింది, అప్పుడే పునాది పడింది. చంద్రబాబు నాయుడు ఏదో దొంగ పనులు చేశాడు, దోచేసుకున్నాడు, స్కాములు చేశాడు అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఎన్నికల సమయానికి ఇది వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశం. దీని మీద భారీగా ఓట్లు రాబట్టుకోవచ్చు, మరొకసారి మనం అధికారంలోకి రావచ్చు. దొంగ అన్నటువంటి వ్యక్తే పెద్ద దొంగ అనేది మనం ప్రూవ్ చేయగలుగుతాము అనేది వైసీపీ భావించి ఉండొచ్చు. కానీ ఇక్కడ అది రివర్స్ అయింది. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు, ఫైబర్ గ్రిడ్ కేసు అన్నారు, అలానే అంగళ్ళ అల్లర్ల కేసు అన్నారు, ఇక లిక్కర్ స్కామ్ అన్నారు, ఇసుక దోపిడీ అన్నారు, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అలైన్మెంట్ అన్నారు, అమరావతి అసైన్డ్ భూములు అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. ఇలా అన్ని రకాల కేసులు పెట్టారు. ఓవరాల్గా ఒక్క కేసులో అయినా సరే ప్రూవ్ చేయగలిగారా? ఒక్క కేసులో అయినా సరే చంద్రబాబు నాయుడు స్కామ్ చేశాడు అనే దానికి కనీసం ఆధారాలన్నా చూపించగలిగారా? ఏదీ లేదు. ఆయన జనరల్గా హెల్త్ బాగాలేదని బయటకు వచ్చారు బెయిల్ మీద, తర్వాత రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోగలిగారు, బయటే ఉన్నారు. ఈరోజు వరకు కూడా ఆ కేసుకి సంబంధించి ఏపీ సిఐడి కానీ, సిట్ కానీ ఎవరైనా సరే ఒక్క ఆధారాన్ని కూడా ప్రజల ముందు పెట్టలేనటువంటి పరిస్థితి. సో ఈ కారణంతో ఇదేదో కావాలని జరుగుతున్నటువంటి కుట్ర అనేది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు మీద సింపతి అనేది క్రియేట్ చేయగలిగింది. ఆ సింపతినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి మొదటి పునాది వేసినటువంటి అంశం. ఆ రోజు ఆ ఒక్క పని చేయకుండా ఉండింటే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండుండొచ్చు. అంటే ఒకవేళ ఓటమి వచ్చినా రాకపోయినా గెలిపే వచ్చేదేమో, లేదు ఓటమే వచ్చినా ఇంత దారుణంగా అయితే ఉండేది కాదేమో. సో మొదటి అడుగు అప్పుడే పడింది. సో అప్పుడే చాలామంది విశ్లేషకులు కూడా అంచనా వేశారు, ఇది చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, ఎన్నికలకు ముందు ఈ సమయంలో అరెస్ట్ అనేది టీడీపీకి ఫెచ్చింగ్ అవుతుంది, సింపతి క్రియేట్ చేస్తుంది అని. సో పల్లెటూరుల్లో, రూరల్ పీపుల్లో ఎంతవరకు క్రియేట్ చేసింది అనేది అయితే పక్కన పెట్టేసేస్తే, అర్బన్ ఏరియాలో చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రం బయటకు వచ్చి తమ నిరసనలు తెలియచేయకపోయినప్పటికీ కూడా మనకంటూ ఒక ఓటు హక్కు వచ్చే రోజు ఉంటుంది, ఆ రోజు తెలియజేస్తామని చెప్పి చాలా నిబ్బరంగా ప్రశాంతంగా ఉండి సైలెంట్ ఓటింగ్ ఈరోజు తెలియజేయటం జరిగింది. సో అంటే అప్పుడు మనం కూడా విశ్లేషించాం, సింపతి అనేది పెద్దగా వర్కౌట్ కాదు అని చెప్పి మనం కూడా అప్పుడు విశ్లేషించడం జరిగింది. కానీ సింపతియే వర్కౌట్ అయ్యింది అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు మనం అప్పుడు వర్కౌట్ కాదు అని అన్నామంటే, 2004 అలిపిరి బాంబు ఘటన తర్వాత వెంటనే అసెంబ్లీని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. సో అంత పెద్ద బాంబు దాడి నుంచి బయటపడినటువంటి వ్యక్తి భారీ సింపతి వస్తుంది, దాన్ని గెయిన్ చేసుకోవచ్చని 1 ఇయర్ ముందుగానే అసెంబ్లీని డిజాల్వ్ చేసినప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు గారు ఓడిపోవటం జరిగింది. మరి ఆ రోజే సింపతి రాంది ఈరోజు వచ్చిద్దా అని చెప్పి ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. బట్
సింపతి అనేది వచ్చింది. దానివల్లే ఈరోజు కూటమి గెలుపుకి కొన్ని కారణాలు అదొక కారణం అయ్యింది అనేది ఒక అంశం.